నమస్తే. కల్వకుంట్ల కవిత గారు నిన్న ఏడుసుకుంటూ బయటకొచ్చిర్రు. బయటకొచ్చి అమరవీరులని స్మరించుకుంటూ, సో, ఇక నేను మళ్ళీ రిటర్నొస్తే మాత్రం ఒక పెద్ద శక్తిగా రిటర్నొస్తాను అని జెప్పేసి గూడా కల్వకుంట్ల కవిత గారు జెప్పిన పరిస్థితి. సో, మాట్లాడే అంశంలో గతంలో కవిత గారితో ట్రావెల్ జేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు మనతో పాటున్నారు. మేడం నమస్తే. ఏం జెప్తారు? అంటే మీరు గతంలో వాళ్ళతో కలిసి ట్రావెల్ జేసారు, కలిసి పని జేషిర్రు. సో, మీ అక్కగా ఉన్నారు. సో, ఏం జెప్తారు? మీ అక్కగారు నిన్న అలా కంటతడి పెట్టిర్రు అలా శాసనమండలిలో. సో, కంటతడి పెట్టి బయటకొచ్చిర్రు. ఏం జెప్తారు? బాధగానే అనిపిచ్చింది. హ్మ్. అంటే ఎందుకు అంటే బ ఏడుపు అనేది సరే. సరే, ఒక స్త్రీ ఏడుస్తుంది అంటే ఆహ్, నేనొక చెల్లెగా అయితే బాధపడ్డా. హ్మ్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ చాలామంది ఏమంటున్నారంటే నటన అంటున్నారు. హ్మ్. హ్మ్. ఏమో మరి నాకైతే నటనలాగా అనిపించలేదు. హ్మ్. బట్ మేబీ ఉండొచ్చేమో గానీ, హ్మ్. ఒక విషయంలో మాత్రం నేను గట్టిగా నమ్మిన. హ్మ్. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా అవును. మాకు కుటుంబంలో ఆస్తి తగాదాలు అవును. లేవని ఒకటి చెప్పింది. అవును. నెక్స్ట్ వచ్చేసి ఉగ్ర నరసింహుడు అవును. అబద్ధం చెప్పదని నేను నమ్ముతున్నా. అవును. ఎందుకంటే ఓకే. దేవుడిని బాగా నమ్ముతా నేను. అవును. తర్వాత పిల్లల మీద గూడా ఒట్లేసిర్రు గదా! ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసిందంటే, ఈ ప్రపంచంలో ఒక తల్లి పిల్లల కన్నా మించింది లేదు. హ్మ్. భర్తనే సెకండ్. అవును. పిల్లలే ఫస్ట్. అవును. కాబట్టి పిల్లల మీద చేసింది కాబట్టి హ్మ్. బాధనిపిచ్చింది. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఈ ఈ ఈమె పిల్లల మీద గూడా ఒట్లు పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని నేను సూచిస్తున్నా. హ్మ్. అయితే మీకు ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహ మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే మీ మనసు కరెక్ట్‌గా లేదు. హ్మ్. ఎందుకంటే మీరెంత సేపటికి బిజినెస్ పర్పసు హ్మ్. నేను డెవలప్ కావాలంటే మనమందరం డెవలప్ కావాలనే వ్యక్తిత్వం తనది గాదు. ఓకే. అయితే ఇప్పుడు మీలో ఎట్లయితే మార్పొచ్చిందో, హ్మ్. మీ ఎంబడున్న 10 మంది మహిళలను పైకి తీసుకురండి. హ్మ్. చట్టసభలలో హ్మ్. చట్టసభలలో మీరు వెళ్ళినా గూడా, చట్టసభలలో మీరెళ్ళినా గూడా, హ్మ్. వాళ్ళతో పాటు హ్మ్. మీతో పాటు వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళాలి. గూడా తీసుకొని పైకెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే గతంలో జాగృతిలో ఉన్నప్పుడు మహిళలకెవరికీ గూడా హ్మ్. ఒక రూపాయి హెల్ప్ గాని, హ్మ్. ఒక మాట సాయం గాని, హ్మ్. ఒక డెవలపింగ్‌లో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ గాని, హ్మ్. ఓ ఎమ్మెల్సీ గాని, ఒక పార్టీలో ఒక గుర్తింపు గాని. హ్మ్. అంతకుముందు జాగృతి పార్టీ లేదు. 2014లో అవును. బీఆర్ఎస్‌లో రిలేటెడ్‌గున్నది. అవును. నేను ఫస్ట్ నుంచి చెప్పినా. అవును. ఎప్పుడైనా ఒక ఎన్‌జీఓ ఆర్గనైజేషన్‌ని పొలిటికల్‌లో కలపొద్దు అని. హ్మ్. వినలేదు. హ్మ్. ఆమె ఏమనుకుందంటే జీవితం శాశ్వతము. హ్మ్. మొత్తం బీఆర్ఎస్‌తో ఉంటదింకా. హ్మ్. ఏ పార్టీలు రావనుకుందప్పుడు. హ్మ్. హ్మ్. నేను జెప్పిన, "ఒక ప్లాట్‌ఫార్మ్ మనకంటూ ఉంది. ఉండాలక్క. హ్మ్. మీరు జాగృతిని పార్టీలో కలపకండి" అని ఆ రోజే జెప్పిన నేను. ఓకే. సజెషన్ ఇచ్చిర్రు నేను మీరేమైనా? సజెషన్ ఇచ్చినా హ్మ్. ఆహ్, మన బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ హ్మ్. జాగృతి ఒకటే అన్నది. అవును. "అట్లా ఉండొద్దక్క. మీ వేదిక మీకు ఉండనియండి. హ్మ్. మీరొక గౌరవ అధ్యక్షురాలు. అవును. మీరు పార్టీలలోకెళ్ళినా వెళ్ళండి. హ్మ్. గౌరవ అధ్యక్షురాలుగా మీరుండండి. హ్మ్. మాలాంటి వాళ్ళం కన్వీనర్‌గా ఉంటామని" చెప్పిన. హ్మ్. వినదండి. హ్మ్. ఎవరు చెప్పినా వినదు. హ్మ్. మళ్ళీ ఇవాళ నిన్న చెప్తుర్రు. వినకపోవడం వల్లనే ఈరోజు మళ్ళా నీకేమైంది? ఆ! లాస్ట్‌కు కర్మ హ్మ్. కమ్మింగ్. హ్మ్. మళ్ళా జాగృతే హ్మ్. దిక్కయింది నీకు. దిక్కే. నేను ఫస్ట్ నుంచి చెప్పినా. ఎందుకు చెప్పినా అంటే ఆమె జాగృతి పెట్టింది నాకు తెలిసి 2007, 8 ప్రాంతంలో పెట్టింది. హ్మ్. హ్మ్. నేను మదర్ ఫౌండేషన్ 2003లో పెట్టిన. హ్మ్. హ్మ్. ఆ మదర్ ఫౌండేషన్‌లో పెట్టినప్పుడు నాకు అనుభవం ఉంది. హ్మ్. నేను రాజకీయాలు 2014లో వచ్చినా గానీ నేను మదర్ ఫౌండేషను 2003లో పెట్టి హ్మ్. మహిళలకి మమేకం చేస్తూ ఒక మహిళ స్వేచ్ఛగా ఉండాలి. రాజకీయాలలో కూడా రావాలని పిలుపునిచ్చిన. హ్మ్. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎదగాలి. భర్తతో పాటు సమానంగా ఉండాలనగా నేను స్వేచ్ఛ బట్టల గురించి ఎప్పుడు చెప్పలే ఎవరికీ నేను. నేను హుందాగుండాలి, హ్మ్. మంచిగుండాలి, హ్యాపీగుండాలి అనుకున్నా. హ్మ్. ఎందుకంటే యువత, మహిళ రాజకీయాలలోకొస్తే హ్మ్. మంచి జనాలను ప్రభావితం చేయొచ్చు అనుకున్నాం. అంటే కవిత గారు మీరన్నారంటే తన చుట్టూ ఉన్న ఎవరైతే తనను నమ్ముకొని వచ్చిన మహిళల్ని ఎవరిని గూడా పట్టించుకోరని చెప్పారు. కానీ నేను శాసన మండలిలో మాట్లాడుతూ అందరు మహిళలను సమానంగా తీసుకుపోయినాం. బతుకమ్మని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళామని చెప్పి ఈ విధంగా గూడా అది వేరు మాట్లాడారు. నాన్న. బతుకమ్మ ఆమె బతుకు తెరువు కోసము తనొక్కతే. కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క. అవును. ఇంకెవరున్నారు ఒకసారి చెప్పండి? అవును. నాకు తెలిసి నేను గుండె మీద చేయేసి చెప్తున్నాను. హ్మ్. తెలంగాణ జాగృతిలో మహిళా కన్వీనర్‌గా నేనున్నా. అవును. నన్నెక్కడ మీరు పబ్లిక్‌లో ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసింది చెప్పండి? హుహు. ఇప్పుడు తెలంగాణ జాగృతిలో ఇప్పుడు మహిళలను పెట్టుకొని కమిటీ ఏసింది. హ్మ్. అంతకుముందు డాక్టర్ ప్రభావతి గారుండే, హ్మ్. మంచాల వరలక్ష్మన్ ఉండే. హ్మ్. వాళ్ళిద్దరు ఎప్పుడన్నా తెర మీదకొచ్చి జాగృతిలో ఉందా? అంతో ఇంతో నాకన్నా హ్మ్. నా ఓన్ వాయిస్ అది. హ్మ్. హ్మ్. ఎందుకనంటే నాకు గూడా ఒక ఎన్‌జీఓ ఉంది. నేను గూడా మహిళా జేఏసీ పెట్టి హ్మ్. నేను తెలంగాణ ఉద్యమం కోసము హ్మ్. నేను దీక్ష జేసిన. అవును. ఎల్బీ నగర్ స్టాచ్యూ దగ్గర దీక్ష జేస్తే అవును. తను నాకు మద్దతు తెలపనీకొచ్చినప్పుడు, నా భావం అవన్నీ జూసినప్పుడు హ్మ్. మహిళా జేఏసీ మీటింగొస్తే ప్రెస్ క్లబ్‌లో తను నాకు కలిసింది. హ్మ్. హ్మ్. కాబట్టి నన్ను జేఏసీ అందులో విలీనం చేసుకొని, హ్మ్. జాగృతిలో జాయిన్ గావడము, తెలంగాణ ఉద్యమం కోసము కొట్లాడడం జరిగింది. కొట్లాడడం కోసం జరిగింది. నా కేసులున్నయి. హ్మ్. మేము మేము రైల్వే జైలుకి పోయినాము, హ్మ్. కొట్లాడినాము, వచ్చినాం. హ్మ్.
కానీ మరి నువ్వు ఏం చేసినావు? మేము ఎంపీ కోసం 300 మంది, 200 మంది పని చేసినాం. ఓకే. సొంతం ఖర్చులతోని, హ్మ్. సొంతంగా నిజామాబాద్‌లో ఉండి మా అక్కని గెలిపియాలని. హ్మ్. మేము పార్టీల కోసం చేయలే. హ్మ్. జాగృతిలో మా అక్క నిలబడ్డది. హ్మ్. మా అక్క నిలబడ్డది, మా అక్కని చట్టసభలలోకి పంపియాలి, హ్మ్. పార్లమెంట్‌కి పంపియాలని చెప్పేసి పంపించినాం. హ్మ్. పంపించిన మరుక్షణమే జాగృతి అని చెప్పేసి హ్మ్. టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి జాగృతి కమిటీలను రద్దు చేసినావు. హ్మ్. నిన్నెవడు నమ్ముతాడిప్పుడు? అవును. అంటే నీకు అప్పుడు అధికారం రాంగానే ఎవరు కనిపించలే అప్పుడు. హ్మ్. అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెట్టినవు. హ్మ్. జాగృతి నీకొక లైఫ్‌నిచ్చింది. అవును. జాగృతి నుంచి నువ్వు ఒక బతుకమ్మని ఎత్తుకున్నావు. హ్మ్. బతుకమ్మని ఎత్తుకొని మహిళలందరూ కూడా ఓన్ చేసుకుర్రు. హ్మ్. బతుకమ్మ సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఉండే అప్పుడు. హ్మ్. ఇప్పుడు ఏ సెంటిమెంట్ లేదు. హ్మ్. ఇంకొకటేందంటే బీఆర్ఎస్ అనేది పేగుబంధం తెగిపోయింది తెలంగాణ రాష్ట్రంతోని. హ్మ్. పేగుబంధం తెగిన తర్వాత ఇంక నీకు సెంటిమెంట్ ఎక్కడిది? నిన్ను నమ్మేటోడెవరు? నువ్వెంత పశ్చాత్తాపపడినా ఎవడు? కానీ నేనొక చెల్లెగా హ్మ్. బాధపడుతున్నా. హ్మ్. ఎందుకు అంటే నేను ఆడపిల్లని. అవును. పిల్లలు నాకు పిల్లలున్నారు. హ్మ్. పిల్లల మీద ఒట్టు పెట్టుకోదని. హ్మ్. కానీ ఎంత చేసినా చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే లాభమేంది? హ్మ్. ఈ ఏడుపేదో 10 ఏళ్ల కింద ఏడుస్తే హ్మ్. నీకింకా మంచిగా ఒక లైఫ్ ఉండేది. నీకు అప్పుడు ఎవ్వరు కనిపించలా. హ్మ్. మహిళలని ఇప్పుడు కూడా అందుకే నేను జాగృతి పెట్టినప్పటి నుంచి నేను అదే చెప్తున్నా. హ్మ్. ఇక నుంచైనా మహిళలని ప్రభావితం చెయ్యండి. హ్మ్. చట్టసభలలోకి తీసుకెళ్ళండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. హ్మ్. మీ దగ్గర మస్తు కోట్లాది రూపాయలున్నాయి ఇయ్యాల. హ్మ్. ఎందుకంటే మీ హస్బెండ్ చాలా పెద్ద బిజినెస్‌లు చేస్తారని చెప్పిండ్రు హ్మ్. గదా! హ్మ్. డబ్బులున్నాయి గాబట్టి 10 మందికి ఆదుకో. ఆర్థిక సాయం చేయండి. ఆదుకోండి. హ్మ్. మీ పక్కన మహిళలుంటారు. మీరు మళ్ళీ జీరో నుంచొచ్చారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీరొక 100కొచ్చారు. మళ్ళీ జీరోకి పడిపోయారు. అదే అది చెప్తారు. అంటే రావాలంటే ఇప్పుడు కొంచెం టైం పడతది. అదే చెప్తారు. ఇప్పుడు ఒక మహిళగా పోతున్నాను నేను. ఒక శక్తిలాగా తిరిగి వస్తాను అని చెప్పేసి. అంటే అనుకుంటారా మీరు గూడా? అంటే శక్తిలాగా తిరిగొస్తారని అంటే ఒక అనుకుంటున్నారా? మాటేంటంటే కవిత గారి కమిట్మెంట్ గట్టి హ్మ్. గడుసున్నది. హుహు. అది కమిట్మెంట్ గట్టయితే ఉంది. అంటే ఎందుకంటే కేసీఆర్ బ్లడ్ గాబట్టి, హ్మ్. కేసీఆర్ గారిలో తన బిడ్డ గాబట్టి డెఫినెట్‌గా హ్మ్. సాధిస్తదని నేననుకుంటా. హ్మ్. కానీ ఏ రకంగా సాధిస్తది? ప్రజలు ఏం ఓన్ చేసుకుంటారనేది నేనైతే చెప్పలేను. హ్మ్. హ్మ్. ఆమె ఒక సంకల్పంతోనైతే ఉంది. హ్మ్. హ్మ్. ఆ సంకల్పం ప్రతి ఆడపిల్లకి నేను సంకల్పంతోని ముందుకు పొమ్మనే చెప్తున్నా. అంటే అదే నువ్వు ఎదిగితే కుటుంబం గదా! నేనెందుకు ఎదగొద్దని చెప్తా? కుటుంబాన్ని నమ్ముతారంటారా? అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ఇగ అది ఎ కుటుంబాల గురించి మనకనవసరం ఆ! తమ్మీ. అంటే ఆమె పబ్లిక్‌లో కుటుంబం కోసం అనలే. ఆ! చట్టసభలకొస్తన్నది. అవును. కాబట్టి ఆ చట్టసభల గురించే మాట్లాడదాం. హ్మ్. మీ కుటుంబాల గురించి మనకనవసరం. అవును. వాళ్ళ కుటుంబంలో ఏమున్నాయి? ఏం అంటే ఆ జరిగినాయి? కుటుంబాన్ని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉందంటారా? ఆ కుటుంబం నుంచే ఇప్పుడు వస్తున్నారు గాబట్టి ఇప్పుడు ఆ కుటుంబంని ప్రజలు నమ్ముతారా? నమ్మరని అక్కడున్న పరిస్థితులు, హ్మ్. అక్కడున్న పరిస్థితులను బట్టి ప్రజలు ఓన్ చేసుకుంటారు. హ్మ్. నమ్ముతారా? నమ్మరా? ఎందుకంటే స్థానికంగా కొన్ని సమస్యలుంటాయి. అవును. ఆ సమస్యలకు అనుకూలంగా గూడా ప్రజలు ప్రభావిత అవకాశాలుంటాయి. హ్మ్. కాబట్టి నమ్ముతారా? నమ్మరా? అనేది కాలం హ్మ్. నిర్ణయిస్తది. హ్మ్. ఇక్కడ మనం ఏం చిలక జోస్యం చెప్పంగానే అవును. కవిత గురించి గాని, హ్మ్. మనకు దేవుడు అంటే సెంటిమెంట్, పిల్లలంటే సెంటిమెంట్ అని హ్మ్. నేను నమ్మిన గాబట్టి చెప్తున్నా. ఆ! ఎందుకంటే తనతో నేనున్న జర్నీ చేశాను గాబట్టి. ఆ! ఇప్పటికైనా తప్పులందరూ చేస్తారు తమ్ముడు. హ్మ్. హ్మ్. నేనన్నదదే. హ్మ్. తప్పులు చేయడం వేరు, సరిదిద్దుకోవడం వేరు. హ్మ్. ఇకనైనా మీరు సరిదిద్దుకోండి. మీకింకా చాలా హ్మ్. ఏజుంది. హ్మ్. అవకాశాలున్నాయి. హ్మ్. మీకు హిందీ ఒచ్చు, హ్మ్. ఇంగ్లీష్ ఒచ్చు, చక్కగున్నారు. హ్మ్. కట్టు, బొట్టు, సాంప్రదాయాలు, డబ్బులున్నాయి. హ్మ్. మీకు ఒక మంచి పేరుంది. హ్మ్. కాబట్టి దీన్ని మంచి దారిలో నడిపించి హ్మ్. 10 మందిని మనం మాట తప్పొద్దు. హ్మ్. మనం అధికారం వచ్చింది గదా! మనమే శాశ్వతం అనేది అహంకారం ఇడిచిపెట్టినప్పుడే హ్మ్. ఒక మహిళ సంపూర్ణంగా హ్మ్. ప్రజల్లోకెళ్ళగలుగుతది. హ్మ్. రాజకీయంగా తను మెలగగలుగుతది. హ్మ్. స్థిరంగా ఉండగలుగుతది. థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్. సో, విన్నారు గదా! సో, కవిత ఏదైతే నిన్న చట్టసభలో ఏడ్చింది, శాసన మండలిలో ఏడ్చింది కదా! సో, దానికి సంబంధించి ఒక మహిళగా నేను దాన్ని గౌరవిస్తున్నాను. అలాగే నాకు గూడా సానుభూతి ఉంది. కానీ ఇప్పటికైనా సరే ప్రజల సెంట్రిక్‌గా పని జేయాలి మీరు అని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పేసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ మై ఇంటివి ఫ్రమ్ హైదరాబాద్.